ఇదైతే దిల్ రాజు గారి నుంచి వేణు శ్రీరామ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన మూవీ కాదు. చెప్తున్నాను కదా, నలుగురు హీరోని పెట్టుకున్నారు, కంటెంట్ లేదు. మంచి మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకున్నారు, కంటెంట్ లేదు. దిల్ రాజు గారు 75 కోట్లు పెట్టారు, కంటెంట్ లేదు. సో బేసికల్లీ సినిమాలో కంటెంట్ అనేది లేదన్న. ఫస్ట్ అదే అంటున్నాను, ఆ టైటిల్ పెట్టినందుకు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఫీల్ అయ్యి ఇక్కడ ధర్నా చేయాలి అర్జెంటుగా దిల్ రాజు గారి ఆఫీస్ ముందు. దిల్ రాజు గారు కూడా ఫ్యానే, కానీ ఇదైతే అది చెప్తున్నాం కన్నా డబ్బులు పెట్టారు, ఎంతకాలం అంత పెట్టారు. కానీ వేణు శ్రీరామ్ మాత్రం పగ తీర్చుకోవాలని చెప్పి ఇది తీసినట్టు తీశారు. ఆయన కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చెప్పుకుంటారు కదా, ఆ టైటిల్ ఇంకొకరు ఎవరు చెప్పుకోకూడదని తీసినట్టుంది. సో ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ మూవీ టు వాచ్ ఇన్ థియేటర్స్ అన్న. వేణు శ్రీరామ్ మైనస్ అన్న, నన్ను అడిగితే డైరెక్టర్ పెద్ద మైనస్ అన్న. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం తీసుకెళ్తారు, ఓకే. సెకండ్ హాఫ్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తే ఇంతకంటే దిగజారే అనుకున్న ప్రతి సీన్ దిగజారుతూనే ఉంటుంది. ఇంతకంటే నాకు తెలిసి వేణు శ్రీరామ్ ఇంకొక అట్టర్ ఫ్లాప్ మూవీ అయితే ఇంతకు మించిన మూవీ అయితే తీయలేదు. ఇన్ని రోజు అన్న ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా మెచ్చుకోవాలి, చాలా బాగా అనిపించింది. లైక్ మంచి స్కోర్ విన్నట్టు అనిపించింది.